ISTQB foundation level sample question. Which of the following statements best describe the acceptance test driven development approach ATDD? కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది ATDDని సూచిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ ఏ, in ATDD, acceptance criteria are typically created based on the given when then format. ఇది ఇన్వాలిడ్ ఆన్సర్. సిలబస్లో మనకి క్లియర్గా ఇస్తాడనమాట. ఈ గివెన్ వెన్ దెన్ ఫార్మాట్ అనేది BDD అంటే బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్లో మనకి ఇది వర్తిస్తుంది అనమాట. ఇది యాక్సెప్టెన్స్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్లో ATDలో రాదు, BDDలో వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఇన్వాలిడ్ ఆన్సర్. ఆప్షన్ బి, ఇన్ యాక్సెప్టెన్స్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, టెస్ట్ కేసెస్ ఆర్ మెయిన్లీ క్రియేటెడ్ అట్ కాంపోనెంట్ టెస్టింగ్ అండ్ ఆర్ కోడ్ ఓరియంటెడ్. సో ఇది మనకి ఏంటంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్ చెప్తుంది అనమాట. టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్లో మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ టెస్ట్ అనేది రాస్తారు, టెస్ట్ ఆర్ రిటర్న్ ఫస్ట్, ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని కోడ్స్ అనేవి రాస్తారన్నమాట. సో ఇది ఆ డెఫినేషన్ ని సూచిస్తుంది. అంటే ఇది TDD కింద వస్తుంది అనమాట, ATDD కింద రాదు. సో ఇది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్. ఆప్షన్ సి, ఇన్ ATDD tests are created based on acceptance criteria to derive the development of the related software. సో ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. యాక్సెప్టెన్స్ క్రైటీరియా బేస్ చేసుకుని దాని మీద మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట ఆ కావాల్సిన సాఫ్ట్వేర్. సో ఆప్షన్ సి అనేది వ్యాలిడ్ ఆన్సర్ లా కనిపిస్తుంది. సో ఆప్షన్ డి కూడా చూద్దాం. ఇన్ ATDD, tests are based on the desired behavior of the software, which makes it easier for team members to understand them. సో ఇది కూడా మనకి బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్లోకి వస్తుంది, BDD కింద వస్తుంది అనమాట. అందులో ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ యొక్క డిజైర్డ్ బిహేవియర్ తగ్గట్టుగా టెస్ట్ అనేవి క్రియేట్ చేస్తారన్నమాట. అది ఈజీగా అర్థమయ్యే విధంగా టెస్ట్ అనేవి డిజైన్ చేస్తారన్నమాట. సో ఇందులో మనకి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి is the correct answer.